ఈ 2026 సంవత్సరంలో ఫస్ట్ బైబిల్ స్టడీ ఈరోజు. మంచిది. ఈరోజు మనమందరం కూడా ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా నేర్చుకుందాము. ఈరోజు మనము నేర్చుకునే అంశము లేదంటే టైటిల్ ఏంటి అన్నప్పుడు, దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలం ఎంత, దేవునికి నీవిచ్చిన సమయం ఎంత. అందరూ రాసుకునే వాళ్ళు టైటిల్ రాసుకోండి. మరలా చెబుతున్నాను, దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలం ఎంత, దేవునికి నీవిచ్చిన సమయం ఎంత అన్నది చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. అంటే కాలము సమయము రెండు ఒకటి కావమ్మా? కాలము సమయము రెండు ఒకటా కాదా? కాలము సమయము రెండు ఒకటా కాదా అంటే రెండు ఒకటి కాదు. ఎందుకంటే ఒకవేళ రెండు ఒకటే అయితే బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒకటే దేవుడు ఉపయోగించాలి. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారో ఈ కాలము గురించి, సమయము గురించి బైబిల్ గ్రంథంలో వైద్యుడైన లూకా గారు వ్రాసిన అపోస్తులుల కార్యములు, అందరం కూడా అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 7వ వచనము, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఇక్కడ రెండు పదాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి కాలము, రెండవది సమయము. అంటే కాలము వేరు సమయము వేరా అంటే కాలము వేరు సమయము వేరు. కొంతమంది ఏమో ఇవి పర్యాయ పదాలండి అంటారు. కానీ కాలము వేరు సమయము వేరు. ఇంతకీ కాలాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు, సమయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అన్నప్పుడండి, కాలము అన్నారు అనుకోండి, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో? చలికాలములో ఉన్నాం. ఎంతకాలం ఉంటుంది చలికాలము? 4 నెలలు ఉంటుంది. ఓకేనమ్మా? తర్వాత వచ్చేది ఎండాకాలం లేదంటే వేసవి కాలం. ఆ తర్వాత వచ్చేది ఇదిగో వర్షాకాలము. అంటే ఎక్కువ కాలాన్ని, అంటే ఎక్కువ సమయాన్ని, ఎక్కువ రోజులు ఉండేదాన్ని ఏమంటారు అంటే కాలము. కాలము కాలము అందుకే 4 నెలలు 5 నెలలు దీన్ని ఏమంటారు అంటే కాలము అంటారు. ఇక తక్కువ సమయాన్ని సూచించేదాన్నే సమయము అంటారు. ఇప్పుడు బైబిల్ స్టడీని ఎంతకాలం అండి బైబిల్ స్టడీ అంటారా, ఎంత సమయం అండి అంటారా? కాలం అన్నారు. ఎందుకు అన్నారు కాలం అని అంటే, కాలం అనేదాన్ని సుదీర్ఘ కాలాన్ని సూచించేది. కానీ సమయము అంటే, ఇప్పుడు బైబిల్ స్టడీ అంటే 1 గంట అండి, 2 గంటలు అండి అని చెప్పుకుంటాం. అంటే గంట 2 గంటలు తక్కువ సమయాన్ని చెప్పేదాన్ని ఏమో సమయం అంటారు. ఎక్కువ రోజులు, ఎక్కువ నెలలు, ఎక్కువ సంవత్సరాలు ఉండి చెప్పేదాన్ని ఏమో కాలము అంటారు. అందుకే కాలము వేరు సమయము వేరు, కాలము వేరు సమయము వేరు. ఇక్కడ మనం చూడగలిగితేనండి, అందుకే ప్రభు అంటున్నాడు, తండ్రి ఏమంటున్నాడండి ఆ మాట మరలా మనం చదవగలిగితే 7వ వచనంలో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట నీ పని కాదు, నీ పని కాదు. అంటే ఈ కాలాలు సమయాలన్నీ కూడా దేవుడు తన ఆధీనములో ఉంచుకొని ఉన్నాడు. అప్పుడప్పుడు మనం ఒక ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? అయ్యా వాతావరణం నీ ఆధీనములో ఉంచుకో. ఇవన్నీ ప్రార్థనలు, అవన్నీ వాటి ఆధీనములోనే ఉన్నాయి. ఆధీనంలో లేనిది ఎవరండి? ఎవరండి? మనమే. అవన్నీ ఆయన ఆధీనం. జంతువులు, పక్షులు అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి, ఆయన అండర్లోనే పనిచేస్తున్నాయి. కానీ ఆయన ఆధీనంలో లేనిది
మనిషి ఒక్కడే, మనిషి ఒక్కడే. కాబట్టి మనకు దేవుడట ఆయుష్కాలాన్ని ఇచ్చాడట, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అందుకే కాలము, ఎందుకంటే చాలా సంవత్సరాలు కాబట్టి ఆయుష్కాలము, ఆయుష్కాలము అన్నాడు. మనకు మరి ఆ పితరులైతే ఎక్కువ కాలం బ్రతికారు. అందులో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరంటే మెతుషల. మెతుషల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత ఆ తర్వాత మీరు నోవాహు గారితో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నోవాహు, ఎంత కాలము బ్రతికి వీళ్ళు అక్రమాలు, పాపాలు, దోషులుగా, ఇదిగో వీళ్ళంతా ఇలా మారిపోతున్నారు కాబట్టి నేను వారి ఆయుష్కాలాన్ని తగ్గిస్తున్నాను అని ఏం చేశాడంటేనండి, 1000 సంవత్సరాల నుంచి దేవుడు కుదించి 120 సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఒకసారి ఆదికాండము త్వరగా ఆదికాండము దయచేసి 6వ అధ్యాయము, ఆదికాండము దయచేసి 6వ అధ్యాయము మనమందరం కూడా 2-3 వచనాలు మనం చదువుకుందాం. ఆ ఆ ఆ అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. అంటే అక్రమకారులుగా, పాపులుగా, దోషులుగా, దుష్టులుగా, అవిధేయులుగా మారిపోయారు గనక దేవుడు అంటున్నాడు, 120 సంవత్సరాలకు కుదిస్తున్నాను. ఇదిగో నోవాహు 120 సంవత్సరాలు కుదిస్తున్నాను అన్నాడు. ఇక మోషే గారి కాలానికి వచ్చేసరికి, మోషే గారి సమకాలికులకు అక్కడికి వచ్చేసరికి ఇక ఎంత ఇస్తున్నాడో, ఆ కాలం వరకు వచ్చేసరికి ఎంత ఇస్తున్నాడో కీర్తనల గ్రంథము దయచేసి, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 90వ కీర్తన 10వ వచనాన్ని మనం అందరం కూడా, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును. మోషే గారి కాలానికి వచ్చేసరికి అక్కడ అంటున్నాడు, ఇదిగో ఎన్ని సంవత్సరాలు అంటున్నాడండి, 1000 నుంచి 120 చేశాడు. ఇప్పుడు 120 నుంచి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 అయిపోయిన వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు తారసపడతా ఉంటారు, పాస్టర్ గారు ఉండలేకపోతున్నానండి అని వాళ్ళు తారసపడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నేను అంటా ఉంటాను, దీర్ఘాయువు దాటారండి మీరు, దీర్ఘాయువు దాటారు. ఎందుకంటే ఇక 70 దాటిందా, 70 దాటారా ఎలా ఉంటుందంటే, మీ కళ్ళు కనపడవు, మీ చెవులు వినపడవు, మీరు సరిగ్గా నడవలేరు, దుఃఖము, బాధ, బీపీ, షుగర్లు, ఇవన్నీ కూడా. అంటే దేవుడు ఆయుష్కాలాన్ని కుదిస్తూ 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 వస్తున్నాడు. ఇక ఈరోజు చెప్పనవసరం లేదు, ఎప్పుడు మనిషి దడేలు అని పోతాడో ఇప్పుడు మనము చెప్పనవసరం లేదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి ఎప్పుడు పోతామో ఇప్పుడైతే గ్యారంటీ లేదమ్మా. ఈ రోజుల్లో బ్రతికేవారు ఇంతకాలం నేను ఖచ్చితంగా బ్రతుకుతాను అని మనం బలగుద్ది మనము చెప్పలేము. కాబట్టి మరి ఈ ఆయుష్కాలాన్ని దేవుడు మనిషికి ఎక్కడిచ్చాడు? మనుషులకు ఇప్పుడు మనందరికీ ఆయుష్కాలాన్ని దేవుడు ఎక్కడ డిసైడ్ చేశాడు, ఎక్కడ నిర్ణయించాడు అన్నప్పుడు అండి, అందరం కూడా కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 139వ కీర్తన 16వ వచనం చదువురా. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో
లిఖితములాయెనో, తల్లి గర్భములో పిండమై ఉండగా. ఇది ఏ పిండం గురించి చెబుతున్నాడమ్మా? తల్లిదండ్రులకు పెట్టే పిండం గురించి కాదు. ఇది ఏ పిండం గురించి చెబుతున్నాడు? తల్లి గర్భములో మనము ఇదిగో పిండముగా, మాంసపు ముద్దగా ఉండగానే ఆయన కనుదృష్టి మన మీద పడింది. ఇక అప్పుడే డిసైడ్ చేశాడు, ఒక అబ్రహాం ఇంతకాలం బ్రతకాలి, ఒక భాగ్యం ఇంతకాలం బ్రతకాలి, ఒక మేరమ్మ ఇంతకాలం, ఒక పోలం ఇంతకాలం, ఒక ధనసుందరమ్మ, ఇదిగో పిల్లలు మీరు ఇంతకాలం బ్రతకాలి అని మీకు ఆయుష్కాలాన్ని దేవుడు ఎక్కడ నిర్ణయించాడు అంటే, తల్లి గర్భములో నువ్వింత కాలము బ్రతకాలి అని దేవుడు నిర్ణయించి ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. అంటే తల్లి గర్భంలో బొమ్మకు కీ ఇచ్చాడనమాట. మన చిన్నప్పుడు కీ, ఇట్లా కీ బొమ్మలు ఉండేవి కదమ్మా, దానికి ఇట్లా కీ ఇయ్యగానే కొంత దూరం వెళ్ళి ఆగిపోయిద్ది అది, అవునా? అలాగే తల్లి గర్భములో ఇదిగో పలాని వ్యక్తి ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఇన్ని నెలలు బ్రతకాలి, ఇన్ని రోజులు బ్రతకాలి, ఇన్ని గడియలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు బతకాలి అని తల్లి గర్భములో దేవుడు నీకు ఆయుష్కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. మరి ఈ ఆయుష్కాలాన్ని మనం ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని ఏం చేయాలి అంటే, దేవుడు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని అందరము చదువుకుందాము. 5వ అధ్యాయము చదువురమ్మా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమంటున్నాడండి? దినములు చెడ్డవి, దినములు చెడ్డవి అంటే దినములన్నీ చెడ్డవా అమ్మ? దినములు చెడ్డవా? ఆదికాండంలో ఏమన్నాడు? ఒక్కొక్క రోజును చేసిన తర్వాత ఏమన్నాడమ్మా? మంచిదైనట్టు చూశాను అన్నాడు కదా. మరి దినములు చెడ్డవి అంటున్నాడేంటి? అంటే ఏ దినములు చెడ్డవి? దినములు చెడ్డవి అంటే దినములు చెడ్డవి కాదండి. ఊరు పాడైపోయిందంటే దాని అర్థం ఏంటి? ఊరు పాడైందని కాదు, ఊరిలో ఉన్న మనుషులు పాడైపోయారు. ఆ ఊరు మంచిది కాదంటే ఊరు మంచిది కాదని కాదు, ఊరు మంచిదే, ఆ ఊరిలో బ్రతుకుతున్న మనుషులు మంచోళ్ళు కాదు అని దాని అర్థం. అలాగే దినములు చెడ్డవి అంటే రోజులు చెడ్డవి అని కాదు, ఆ రోజులలో బ్రతుకుతున్న మనుషుల జీవితాలు బాగాలేవు, క్రియలు బాగాలేదు, బ్రతుకు బాగాలేదు. అందుకే దినములు చెడ్డవి అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక, మీకిచ్చిన ఆయుష్కాలాన్ని, ఇదిగో ఈ సమయాన్ని మీరు పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. నీవు జ్ఞానివి అయితే, నీవు జ్ఞానవంతురాలివైతే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు. మీరు అజ్ఞానులు అయితే మీ సమయాన్ని మీరు దుర్వినియోగము చేసుకుంటారు. సద్వినియోగం, దుర్వినియోగం అంటే మీకు తెలుసు కదమ్మా. ఇప్పుడు మన ఇంట్లో కూరగాయలు కోసే కత్తి ఉంది, మీరు కూరగాయలు కోసుకొని ఇంకేదైనా కోసుకున్నా పర్వాలేదు, అది సద్వినియోగం అంటారు. దాంతో పీకలు కోసారనుకోండి, దాన్ని ఏమంటారమ్మా? దుర్వినియోగము. ఇప్పుడు దేవుడు కూడా నీకిచ్చిన ఆయుష్కాలాన్ని మీరేం చెయ్యాలి అంటే జ్ఞానుల వలె దాన్ని సద్వినియోగం మీరు చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని కొరకు మనం ఏం చేయాలమ్మా? సద్వినియోగము చేసుకోండి. తర్వాత అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞానుల వలె జాగ్రత్తగా చూచుకొనుడి. ఒకవేళ దేవుని మాట కాదని ఒకవేళ మీరు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు సమయాన్ని వేస్ట్ చేసుకునే వాళ్ళు లేరమ్మా? టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు లేరా? టైం పాస్ చేసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. టైం పాస్ చేసుకుంటే ఒకవేళ ఈ సంవత్సరం నుంచి ఒకవేళ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే దేవుడు అంటున్నాడు,
సమయాన్ని ఒకవేళ నీవు సద్వినియోగం చేసుకోకుండా ఇక నీవే దాన్ని యూజ్ చేసుకొని నీవే దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దేవుడు ఏమన్నాడు అంటే ఆ వ్యక్తి బ్రతకటం కష్టము అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి పొలాలున్నాయి, ఎకరాలు ఎకరాలు పొలాలున్నాయి. పొలం పని చేసుకుంటున్నాడు, పొలాలు పండుతున్నాయి, పంటలు పండుతున్నాయి. ఇక కొట్లు కడుతున్నాడు. ఇంకా ఎలా ఇవే ఆలోచనలతో బతుకుతున్నాడు, ఇవే ఆలోచనలతో బ్రతుకుతున్నాడు. దేవునికి సమయం ఇవ్వటం లేదు, దేవునికి సమయం ఇవ్వటం లేదు. ఇక అతని బిజీ 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 షెడ్యూల్ అయిపోయింది. ఈ దాంట్లో నిమగ్నం అయిపోయాడు. అప్పుడు దేవునికి సమయం ఇవ్వని ఒక ధనవంతుణ్ణి దేవుడు ఏమంటున్నాడో మీరు చూడగలిగితే లూకాసు వార్త 12వ అధ్యాయము ఇప్పుడు 16 నుంచి సందర్భం ప్రారంభమవుతుందండి. 16 నుంచి చెప్పాను. ఒక ధనవంతుని పండేను. అప్పుడు అతడు ఆలోచించుకొని నేను ఇలాగూ చేస్తును, కట్టించి నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరముల కొరకు విస్తారమైన ఆస్తి తినుము తాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనేను అంటున్నాడు ధనవంతుడు. అంటున్నాడు, ఇదిగో ప్రాణమా, నీకు అనేక సంవత్సరాల కొరకు తరతరాలు నువ్వు తిన్నా తరగని ఆస్తి నీ కొరకు నేను సంపాదించాను. అయితే మనం చూడగలిగితే బ్రతకడానికి కోట్ల ఆస్తి ఉండవచ్చు, అనుభవించడానికి మాత్రం ఆయుష్ లేదు. ఉందమ్మా? కోట్ల ఆస్తి ఉంది బ్రతకడానికి, కానీ అనుభవించడానికి ఆయుష్ లేదు. అంటున్నాడు, అనేక సంవత్సరాల కొరకు నీకు సంపాదించాను అంటే ఇక్కడ ఎక్కడైనా మీరు చూడండి, అసలు దేవుడికి ఏమైనా చోటు ఉందా ఇక్కడ? అమ్మా, ఈ రైతులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఆ గింజలు భూమిలో నాటిన తర్వాత అవి పండాలని రూల్ ఏముందండి? రూల్ ఏమైనా ఉందా? అంటే ఎవరు పండిస్తున్నారు? ఒకడు గింజను నాటగా అది దేవుడు దానిని మొలిపించు అని మనం బైబిల్లో చదువుకుంటాము. నువ్వు భూమిలో గింజను నాటిన తర్వాత నీకు వర్షాలు రావాలి, దానికి అనుకూలమైన భూమి ఉండాలి. మరి అంత రావాలి అంటే దేవుడు దేవుడు దేవుడు. కానీ మరి దేవునికి ఎక్కడ సమయం ఇవ్వటం లేదే. దేవునికి సమయం ఇవ్వని ధనవంతునితో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, 20వ వచనాన్ని మీరు చదవగలిగితే, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పెను. దేవునికి సమయం ఇవ్వకపోతే ఆయన అంటున్నాడు, ఇదిగో ఒకవేళ ధనవంతుడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు. ఆయుష్కాలం ఇచ్చింది నేను, బ్రతుకునిచ్చింది నేను, నీకు అన్నీ అనుభవించడానికి ఇచ్చింది నేను. అయితే నా దగ్గరికి రావడానికి టైం లేదు, నాకు ఇవ్వడానికి సమయం లేదు. అందుకే అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నీ ప్రాణం అంటే సమయము సద్వినియోగము చేసుకోకపోతే దేవుడు ఆ మనిషిని భూమి మీద ఉంచడు అని మనకు అర్థం కావాలి. చేసుకోండి, మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ పనులు చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, కానీ నా కొరకు నీవిస్తున్న సమయం ఎంత? సమయం ఎంత? జీతం ఇచ్చే ఉద్యోగమే అంత బాధ్యతగా చేస్తున్నప్పుడు జీవితం ఇచ్చిన దేవుని కొరకు నీ వెచ్చిస్తున్న సమయం ఎంత? ఇక ఇదొక సందర్భం. అయితే మనందరికీ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనకు కనపడతారు. అవునమ్మా? ఆ బుద్ధిగల కన్యకల ఆ యొక్క సిద్ధెలలో వాళ్ళు ఏం చేశారంటే, వారు దివిటీలో వాళ్ళ నూనె నింపుకున్నారు. బుద్ధి లేని వారు నూనెని నింపుకోలేదు. ఆ తర్వాత ఏం చేశారంటే, ఆ పెళ్లి కుమారుడు ఆలస్యం అవుతుంది అని వాళ్ళు నిద్రలోనికి వెళ్ళిపోతారు. పెళ్లి కుమారుడు వస్తాడు.
పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వచ్చినప్పుడు ఇదిగోనండి ఆ సైరను అలర్టు ఆ సిగ్నల్ మోగినప్పుడు ఈ బుద్ధి గల వారందరినీ దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. బుద్ధి లేని వారిని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే సమయము సద్వినియోగము చేసుకుంటేనేమో దేవుడు తీసుకొని వెళతాడు. సమయము సద్వినియోగం చేసుకోకపోతే, దుర్వినియోగము చేసుకుంటే ఇదిగోనండి ఆ మనిషిని దేవుడు ఎక్కువ కాలం ఉండనివ్వడు. చూస్తాడు, దేవుడు కూడా టైం ఇస్తాడు. ఈ వ్యక్తి మారతాడేమో, ఈ వ్యక్తి ఈ సంవత్సరమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడేమో అని దేవుడు టైం ఇచ్చినప్పుడు దాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మరి బైబిల్ గ్రంథంలో సద్వినియోగం చేసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే, మనకు మాదిరి అయిన, మనకు రోల్ మోడల్ అయిన యేసుక్రీస్తు వారు ఏం చేసేవాడో మీరు అందరూ కూడా చూడగలిగితే దయచేసి లూకాసు వార్త దయచేసి 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. లూకాసు వార్త 21:37. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రతి దినముకి ఎన్ని గంటలండి? ఎన్ని గంటలమ్మా? 24 గంటలు. పగలు ఎన్ని గంటలు? పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అనుకుందాం. ఇప్పుడు పగలంతా ఆయన ఏం చేస్తున్నాడు? దేవాలయములో బోధిస్తున్నాడు. పగలంతా ప్రభువు పరిచర్యలో ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. ఇక రాత్రి అయిన తర్వాత పగలంతా నేను బోధించాను, నేను అన్ని చేశాను, రాత్రి ఏమైనా హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడా? మళ్ళీ రాత్రి అంతా ఏం చేస్తున్నాడండి? రాత్రిరంతా ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు 24 గంటలు సమయాన్ని సద్వినియోగము చేసుకుంటున్నాడు. అయ్యో, పగలంతా బోధించాను కదా, రాత్రైనా రెస్ట్ తీసుకుందాము అనుకోవటం లేదండి. ఆయన నిద్రించిన సందర్భాలు 2 కనపడతాయి బైబిల్ గ్రంథంలో. ఒకటెక్కడ చెప్పండి? ఎక్కడమ్మా? పడవలో, సముద్రం మీద వెళుతున్నప్పుడు పడవలో అమరమును పడుకుంటాడని ఒక దగ్గర. తర్వాత ఎక్కడ పడుకున్నాడు? ఆయన శిలువలో నిద్రించాడు తప్ప బైబిల్ గ్రంథంలో ఇంకా ఎక్కడ కూడా ఆయన నిద్రించినట్టు మనకు తెలియదు. ఇప్పుడు సముద్రంలో వెళ్తున్నప్పుడు అమ్మా, మీరు సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆ తుఫాను, ఆ గాలికి, ఆ వర్షం అసలు నిద్ర ఏమైనా పట్టిద్దామా? అంటే అంత గాఢ నిద్రలోనికి వెళ్ళాడు అంటే ఆ మహనీయుడు అసలు నిద్రపోయి ఎన్ని రోజులు అయి ఉంటుంది మీరు ఆలోచించండి. అందుకే బైబిల్ పండితులు చెబుతారు, యేసుక్రీస్తు వారి కన్నులట రెడ్గా ఉండేటివట, ఎర్రగా ఉండేటివట. ఎందుకంటే ఆయన నిద్రపోయేవాడు కాదు, పగలంతా బోధ చేసేవాడు, రాత్రిరంతా ఇదిగో ప్రార్థనలో గడిపేవాడు. నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో, నాకు ఇచ్చిన 3.5 సంవత్సరాలలో ఆల్రెడీ 30 సంవత్సరాలు అయిపోయాయి. ఇక ఈ 3.5 సంవత్సరాలు నేను సద్వినియోగము చేసుకోవాలని గ్రామాలు, పట్టణాలు, దేశాలు కాలినడకన వెళ్ళాడు, ఆ పడవల మీద వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే ప్రభు ఏం చేశాడు? సమయమును సద్వినియోగము చేసుకున్నాడు. సద్వినియోగం చేసుకున్నాడు. మీ పనులు చేసుకోండి, చేసుకోవద్దని దేవుడు అనటం లేదు. మీ పనులు చేసుకున్న తర్వాత దేవునికి మీరిచ్చే టైం ఎంత? ఒక 8 గంటలు డ్యూటీ చేసుకున్నారు అనుకోండి, ఓకేనమ్మా? ఒక 8 గంటలు పడుకున్నారు, మరి మిగిలిన 8 గంటల సంగతి ఏంటి? ఎంత దేవునికి మీరు టైం ఇస్తున్నారు? యేసుక్రీస్తు వారైతే 24 గంటలు, 24 అవర్స్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మరొక భక్తుడు ఏమని దేవుణ్ణి వరం అడిగాడో మనం అందరం కూడా చూడగలిగితే, కీర్తన గ్రంథము 27వ కీర్తన, కీర్తనల గ్రంథము 27వ కీర్తన దయచేసి 4వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. చదువమ్మా. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును
నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే, నేను చచ్చేంత వరకు నీ మందిరములో నేనుండాలి. ఈ వరం ఎవరు కోరుకుంటున్నారమ్మా? దావీదు గారు నేను మరణించేంత వరకు దేవా నీ మందిరములో ఉండాలి, నీ మందిరములో ఉండాలి అంటే ఆ విలువ అతనికి ఎంత అర్థమైందో చూడ. అంటే నా సమయాన్ని నేను ఏం చేయాలి? మందిరములో ఇదిగో నేను సద్వినియోగం చేసుకోవాలి. దేవునిలో నేను నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు ఎవరు కూడా టైమును వేస్ట్ చేసుకోరండి. టైమును వేస్ట్ చేసుకోరు. ఈ మధ్యకాలంలో చాలామంది వాళ్ళ టైంని అంతా కూడా కొంతమంది టీవీ సీరియళ్ళకని, సినిమాలకని, కొంతమంది ఎంజాయ్మెంట్లకని, కొంతమంది ఏమో మొబైల్ ఫోన్ అని టైంను వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మీరు నిజంగా భక్తులైతే, జ్ఞానము కలిగిన వారైతే మీ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించుకుంటారు, సద్వినియోగం చేసుకుంటారు. అందుకే అంటున్నాడు, నా జీవిత కాలం అంతా ఇంకా నేను ఎంతకాలం అయితే బ్రతుకుతానో నీ మందిరములో నేను నివసించాలి, నివసించాలి, నివసించాలి. అలాగే బైబిల్ గ్రంథంలో ఈ మార్తా మరియ అని ఇద్దరు ఉంటారు, మనందరూ తెలుసు కదా. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు మార్తా మరియలు మన ఇద్దరికి అక్కడ కనపడతారు. అక్కడ మార్తమ్మేమో కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయింది, మరి ఏమో యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని మనం చదువుకుంటాం. ఓకేనమ్మా? ఓకేనా? ఇప్పుడు ఎవరు మంచి పని ఎంచుకున్నారు? ఎవరు గొప్ప పని ఎంచుకున్నారు? ఏది గొప్పది అమ్మ? ఏది గొప్పదమ్మా? ఆ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినటము ఉత్తమమైనది, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేనిది. అంటే దాని అర్థం ఏంటంటే, మరి ఏమో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది, మార్తేమో టైమును వేస్ట్ చేసుకుంటుంది. అందుకే ప్రభు కోపం వచ్చి అంటున్నాడు, మార్తా మార్తా అని గట్టిగా మాట్లాడతామన్నాడు. ఎందుకు? ఆమెమో సమయాన్నంతా వేస్ట్ చేసుకుంటా ఉంది, ఈమెమో సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ ఉంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చినప్పుడు నీవు ఆ ఆయుష్కాలములో ఎంత సమయాన్ని నా కొరకు నువ్వు టైమును కేటాయిస్తున్నావు? పిల్లలందరూ ఒకవేళ ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చిన తర్వాత ఒకవేళ కుటుంబంతో కావచ్చు, లేదంటే మీ పర్సనల్గా కావచ్చు, ఎంతమంది దేవునితో ఇదిగో టైమును, దేవుని కొరకు టైమును కేటాయిస్తున్నారు? ఎంతమంది? ఒక గంట అయినా, ఒక హాఫ్ అన్ అవర్ అయినా దేవుని కొరకు చిన్న వాక్యం చదువుకొని ప్రార్థించుకో. ఇది ప్రార్థించే ఈ అలవాటు ఈ సంవత్సరము నుంచి అయినా మన కుటుంబాల్లో ప్రారంభం కావాలి, మన కుటుంబాల్లో ప్రారంభం కావాలి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మోషే గారు కూడా, ఆయనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత అంటే 120 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడమ్మా? 120 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 120 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వేస్ట్ అయిపోయాయి కదా. అలాగే మిగిలిన 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో వేస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎంతకాలం ఉన్నాయండి? 120 సంవత్సరాలు, 80 సంవత్సరాలు పోతే 40 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 40 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాల వయసులో ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను ఇంకెంతకాలం బ్రతుకుతాను? ఎందుకంటే 80 సంవత్సరాలు నా జీవితంలో వేస్ట్ అయిపోయాయి. నా జీవితాన్ని నేను 80 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మా జీవిత దినములు లెక్కించుట మాకు నేర్పు. ఇంతకుముందు మీరు 90వ కీర్తనలో, ఎందుకంటే నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం ఇక నేను దేవుని కొరకే బ్రతుకుతాను అని మోషే గారు కూడా 24 గంటలు దేవుని కొరకే బ్రతికాడు. ఎంతకాలం బ్రతికాడు అంటే 40 సంవత్సరాలే దేవుని కొరకు బ్రతికాడు. దేవుడు ఆయనకి ఇచ్చినది ఎంతండి? ఎంత ఆయుష్నిచ్చాడు ఆయనకి? దేవుడు ఆయనకేమో 120 సంవత్సరాలు ఇస్తే, కానీ ఆయన బ్రతికింది ఎంతండి? 40 సంవత్సరాలే, 40 సంవత్సరాలే. ఇంకా అంటున్నాడు, అయ్యా ఎంతకాలం బ్రతుకుతా, ఎంతకాలం బ్రతికినా ఇదిగో నేను నీ కొరకే బ్రతుకుతాను. చాలామంది ఓల్డ్ అయిపోయామండి, రాలేకపోతున్నామండి అంటారు. అవునా కదా? ఇప్పుడు ఈ 80-90 ఏళ్ళ వయసులో కొండ ఎక్కమంటే ఎక్కుతున్నాడు, దిగమంటే దిగుతున్నాడు.
ఎక్కమంటే ఎక్కుతున్నాడు, దిగమంటే దిగుతున్నాడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉండమంటే అన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాడు. కానీ ఈ రోజున్న ఈ తిండికి ఎంతకాలం బతుకుతామో తెలియదు. ఎందుకంటే బాగా మనకు ఏమైపోయినాయి అంటే లగ్జరీకి అలవాటు పడ్డాడు మనిషి. శరీరాన్ని ఏం చేయటం లేదమ్మా, సుఖ పెడుతున్నాడు కానీ కష్టపెట్టడం లేదు. ఒకప్పుడు మనకు గ్రైండర్లు ఉండేటివా? ఏముండేటి అమ్మా? అది రుబ్బేది ఉండేది కదమ్మా, తిరగలి ఉండేది కదమ్మా, అల్లనే పచ్చడి నూరుకునే వాళ్ళు. ఇప్పుడు అందులో నూరితే ఎంత టేస్ట్ ఉంటుందమ్మా. నిన్ననో మొన్ననో ఒక అతను టిఫిన్ తింటున్నాడట, తెగ ఆకలేసి తింటా ఉంటే సగం తిన్న తర్వాత అల్ల బల్లి కనపడింది, చట్నీలో బల్లి కనపడింది. వింటున్నారమ్మా? మొన్న కూడా ఏదో బర్త్డేనో ఏదో కార్యక్రమం న్యూ ఇయర్కి ఇది వేసారట. తర్వాత బిర్యానీ తిన్నాడు, చచ్చేపోయాడు. అంటే ఈరోజు తిండి ఎలా ఉందంటే, వారి భోజనం వారికి ఉరిగాను అని మనం బైబిల్లో చదువుకుంటాం. మన తిండి మనకి ఏమైపోయింది? ఉరిగా మారిపోయింది. ఏది తినండి. ఇప్పుడు మీరు తినే కూరగాయలకు మందులు కొట్టాలా? పెస్టిసైడ్స్ కొట్టాలా లేదా అమ్మా? వాటికి మందులు కొట్టాలి. మందులు కొట్టకపోతే అవి పండవు. ఇప్పుడు అవి తెచ్చుకొని మనం తింటున్నాం, మనం మందులు వాడాలా? మనం మందులు వాడకపోతే మనము బతకలేము. అంటే వాటికి మందులే, తర్వాత మనకు మందులే. అందుకే ఈ చైనా లాంటి ఈ జపాన్ లాంటి దేశాల్లో ఎక్కువ హాస్పిటల్ కిటకిటలు ఆడవటండి. ఇంకా సౌదీ లాంటి దేశాల్లో అసలు కల్తీలకు గనక పాలు పడితే కఠిన కారాగారపు శిక్ష అటండి. అక్కడ కఠిన కారాగారపు శిక్ష అట, కఠినంగా శిక్షిస్తారట, భయంకరమైన ఫైన్లు వేస్తారట, కల్తీ అని తెలిస్తే. కానీ మన దగ్గర ఉన్నాయా? పాల దగ్గర నుంచి, పిల్లలు తాగే పాల దగ్గర నుంచి వృద్ధులు వాడే మెడిసిన్ వరకు అంతా కల్తీ. అందుకే మోషే గారు ఆ వయసులో ఎక్కమంటే ఎక్కుతున్నాడు, దిగమంటే దిగుతున్నాడు. ఈరోజు చిన్న పిల్లల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఎందుకంటే మనం తినే తిండి బాగాలేదు. మనకి ఇంట్లో టేస్ట్గా ఉంటాయా, బయట టేస్ట్గా ఉంటాయా? పిల్లలు ఎక్కడ టేస్ట్గా ఉంటాయమ్మా? ఇంట్లో ఎంత బిర్యానీ చేసుకోండి, ఆ టేస్ట్ రాలేదంటారు. అవునా కదా? వాడు ఇంత అజినోమోటో అది ఉంటుంది కదమ్మా, టేస్టింగ్ సాల్ట్ తింటే అది ఎంత తింటే అంత తొందరగా పోతాం మనం. వాళ్ళు రుచిగా ఉండాలని అదొక దరిద్రం ఇదొక దరిద్రం వేసి వండుతారు కాబట్టి అవి రుచిగా ఉంటాయి. అవన్నీ మనం వేసుకోమే. అవునా కదా? ఇప్పుడు మీరు దోశలు వేస్తారమ్మా, చీపుడుతో ఇట్లా అంటారమ్మా? దోశలు వేసేటప్పుడు చూడండి, చీపురు మంచి ఎంత శుభ్రంగా వాడుతూ ఉంటాడు. కాబట్టి మోషే గారు ఆ వయసులో కూడా ఆయన ఎలా వెళ్తున్నాడంటే, ఎక్కమంటే ఎక్కుతున్నాడు కొండ సినాయి పర్వతము, దిగమంటే దిగుతున్నాడు. దేవుడిచ్చే బలము. అది మోషే గారు 40 సంవత్సరాలు సద్వినియోగం చేసుకున్నాడు. మరి కొత్త నిబంధనలు కూడా మనొక లేడీ గురించి చెప్పాను మీ అందరికి కూడా. లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుంచి మనం అందరం కూడా చదువుకుందాం. 36 నుంచి. ఆషేరు గోత్రికురాలును ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాసము ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. ఒకవేళ మొన్న చెప్పాను కదమ్మా, ఈమె ఒక 13 ఇయర్స్కి ఒకవేళ ఈమెకు మ్యారేజ్ అయితే భర్తతో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంది? 20 సంవత్సరాలు. అంటే 20 ప్లస్ 84 104 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇస్తే, దేవుని కొరకు బ్రతికిన సంవత్సరాలు ఎక్కువనా, దేవుని కొరకు బ్రతకని రోజులు ఎక్కువనా? ఏవి ఎక్కువగా ఉన్నాయండి? ఆ వయసులో కూడా దేవాలయములో పరిచర్య చేయుచుండెను. ఆ వయసులో వృద్ధాప్యంలో కూడా దేవాలయంలో ఏం చేస్తుందండి? పరిచర్య చేయుచూ ఉండెను. అందుకే సమయము సద్వినియోగం చేసుకోండి. ఈ 2026 నుంచి అయినా మనకు ఎవరి గురించి అవసరం లేదు. మన ఆత్మను మనం కాపాడుకోవాలి. నీ దేహం అనే వాహనములో నీ ఆత్మనే అతిథి కూర్చున్నాడు.
ఈ అతిథికి యాక్సిడెంట్ చేసుకుంటావో, ఈ అతిథిని సేఫ్ ప్లేస్లోనికి తీసుకెళ్తావో, ఇదంతా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. వాళ్ళు రావటం లేదు, వీళ్ళు రావటం లేదు, మనం ఎందుకని అవసరం లేదు మనకు. నీ ఆత్మను నీవే కాపాడుకోవాలి. నీ సామాన్లకు మీరే బాధ్యులు అన్నట్టుగా మీ ఆత్మను కాపాడుకునే బాధ్యత మీదే. అంతేకాని ఈ సంవత్సరం ఇచ్చింది ఏదో సుఖం అనుభవించడానికో, లేదంటే లగ్జరీగా బ్రతకడానికో కాదు. ధనవంతుడితో అబ్రహాము గారు అంటున్నారు, ధనవంతుడితో ఆ పాతాళ గుండానికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడండి అక్కడ? పాతాళ గుండానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నాడమ్మా? లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో ఏమన్నాడో మీరు చూడగలిగితే, ఆ కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు దేవుని కొరకు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. సుఖము సుఖము సుఖము. ఏం కోరుకుంటాడండి మనిషి? సుఖంగా బ్రతకటం కోరుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, బతుకు వద్దంటం లేదు, వద్దని దేవుడు చెప్పటం లేదు, బతుకు. కానీ నాకిచ్చే సమయం ఎంత? 24 గంటల్లో దేవునికి మీరు ఇచ్చే టైం ఎంత? ఎంత టైం అండి? ఎంత టైం ఇస్తున్నారు మీరు ఆలోచించండి. పోనీ చర్చికి ఏమైనా రెగ్యులర్గా వస్తారంటే, టైంకి వస్తారంటే చర్చికి టైంకి రారు, దేనికి టైంకి రారు. మరి దేనికి టైం ఇచ్చేది ఎంత? దేవునికి. రోజు 24 గంటల్లో మీరు టైం గుర్తుంచుకోండి. నా కొరకు ఇంత వాడుకున్నాను, దేవుని కొరకు ప్రార్థనలో ఇంత టైము, ఇదిగో వాక్యం చదవడానికి ఇంత టైము, వాక్యం వినడానికి ఇంత టైము, కుటుంబ ప్రార్థనకి ఇంత టైము, ఇదిగో ఈ రోజు నేను దేవునికి ఇంత సమయము నేను వెచ్చించాను. కాబట్టి ఆయన అంటున్నాడు, అబ్రహాము గారు, నీకు జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించావు, దేవుని గురించి నీవు ఆలోచించలేదు. నీకు జీవితం ఇచ్చిన, ఆయుష్కాలం ఇచ్చిన దేవుని గురించి నువ్వు ఆలోచించలేదు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పాతాళ గుండానికి నువ్వు వచ్చావు, పాతాళ గుండానికి వచ్చావు. అందుకే ప్రసంగారు కూడా అంటారు, అధికముగా దుర్మార్గ పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దువు. సమయాన్ని సద్వినియోగము చేసుకుంటే దేవుడు ఇదిగో మనల్ని భూమి మీద ఉంచుతాడు. దుర్వినియోగము చేసుకుంటే దేవుడు భూమి మీద ఉంచడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఇంకొక మాట అన్నాడని, ఇది మీరు అందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా పనికి వాళ్ళ వాడినగా, పనికి వాళ్ళ దానిగా మారిపోతుంటే ఒకవేళ మనకు ఏం గుర్తుకు రావాలి అంటే, నహూము గ్రంథం తీయండి అందరు కూడా. నహూము గ్రంథము మొదటి అధ్యాయము, నహూము గ్రంథము మొదటి అధ్యాయము దయచేసి 14వ వచనాన్ని అందరం చదువుకుందాం. ఉమ్, ఆ, ఉమ్, 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 ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి అందరు కూడా. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధము పరచుచున్నాను. ఒకవేళ మనిషి పనికి మాలిన వాడిగా మారిపోతే దేవుడు అంటున్నాడు, నీకు బాక్స్ రెడీ చేస్తున్నాను అంటున్నాడు. మనం బతుకుండగానే మన కొలతలు తీసుకుంటున్నారు అనుకోండి. దేనికండి అంటే, మీ బాక్స్ కండి అంటే ఎలా ఉంటుందమ్మా? అదే అంటున్నాడు, నీవు పనికి మాలిన వాడివిగా నువ్వు మారితే అంటున్నాడు, నీకు నేను సమాధిని సిద్ధం చేస్తున్నాను. చివరికి ప్రభు కూడా ఏమన్నాడో ఆ మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము అందరూ కూడా ఏమన్నాడో మనం అందరం కూడా చూడగలిగితేనండి దయచేసి. అక్కడ అక్కడ మనకు ఎవరు కనపడుతున్నారంటే, కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు కనపడుతున్నాయి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటేనండి, అక్కడ 35వ వచనం నుంచి మీరు చదువుకుంటూ రాగలిగితే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని,
అందుకు నీతిమంతులు ప్రభువా, చాలమ్మా. ఇక్కడ ఏం చేశారంటే, ఈ నీతిమంతులు ప్రభువుకు పెట్టారా? ప్రభు ఎప్పుడు వచ్చాడు మీరు ఆలోచించండి. అంటే ప్రతి ఒక సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఒక పేదవాడు కావచ్చు, మీరు పెడుతున్న ప్రతిది ఎవరికి పెట్టినట్టండి? ప్రభువుకు పెట్టినట్టు, ప్రభువుకు పెట్టినట్టు. అందుకే మనుషులకు చేసినట్టు కాదు, ప్రభువుకు చేసినట్టు చెయ్యండి అంటున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే, నీతిమంతులు దేవునికి టైం ఇచ్చారు. ఒక రోగముతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. ఒక బట్టలు లేని వ్యక్తికి బట్టలు ఇచ్చారు. భోజనం లేని వ్యక్తికి భోజనం ఇచ్చారు. నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చారు. ఇదిగో, నీతిమంతులు దేవునికి సమయం ఇచ్చారు. అనీతిమంతులకు, మేకలకు ఏమి లేదండి, టైము లేదు, టైము లేదు, టైము లేదు. అందుకే తర్వాత ఆ మేకల గురించి చెప్పుకుంటూ వస్తాడు. 38వ వచనము మీరంతా చదువుకుంటూ రాగలిగితే, 37 అందుకు నీతిమంతు 39 ఎప్పుడు రోగినై ఉండుట అయినను, చెరసాల్లో ఉండుట అయినను చూచి ఆ ఆ ఆ అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకు లో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసినట్టే అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఒక సేవకుడికి మీరు చేస్తున్నారు అంటే దేవునికి చేసినట్టే. ఒక విశ్వాసి మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత అన్నం పెడుతున్నారు అంటే మీరు ప్రభువుకు పెట్టినట్టే, ప్రభువుకు పెట్టినట్టే. అందుకనే దేవునికి పెట్టడం అంటే దేవునికి డైరెక్ట్ ఇవ్వటం కాదు, దేవునికి డైరెక్ట్ ఇవ్వటం కాదు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకు అంటున్నాడు. అందుకేనండి, అనీతిమంతులు ఇవి ఏమి చేయలేదు కనుక చివరిగా 41వ వచనాన్ని చూసుకొని ముగించుకుందాము. 41లో ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకంటే మీరు నాకు సమయం ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు. మన కార్యక్రమాలకు టైం ఉన్నప్పుడు మనము దేవునికి కూడా టైం ఇవ్వాలి. అందుకే ఈ 2026 సంవత్సరంలో నేను నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత, నీవు నా కొరకు వెచ్చిస్తున్న సమయం ఎంత, సమయం ఎంత, ఆ టైం ఎంతో ఈ సంవత్సరం నుంచి అయినా, ఒకవేళ ఇప్పటి వరకు ఇది మీకు తెలియదేమో, ఈ రోజు నుంచి అయినా దేవా ఒక మంచి నిర్ణయం నేను తీసుకుంటున్నాను. మీరు నాకు ఇచ్చిన ప్రతి రోజులో 24 గంటల్లో నేను నీ కొరకు ఇంత టైం ఇస్తాను, ఇంత సమయం ఈ సంవత్సరం నేను ఇదిగో సద్వినియోగం చేసుకుంటాను. 52 వారాలు కదమ్మా, 52 వారాలు కదా. 52 వారాల్లో ఒక్కటి కూడా మిస్ కాని వాళ్ళు పోయిన సంవత్సరం ఎవరైనా ఉంటే చేతులు ఎత్తాను, మన మందిరానికి రాకుండా. నేను ఒకటి మిస్ అయినా. నేను ఎందుకు మిస్ అయ్యానంటే మీ అందరికీ తెలుసు, మా ఫాదర్ జరిగిపోవటం వల్ల నేను ఒకటి మిస్ అయ్యాను. అంటే 52 వారాల్లో మనము దేవుని కొరకు మీరు మిస్ చేసుకుంటున్నవి ఎన్నో మీరందరూ కూడా గమనించండి. దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చాడు, అది మీరు ఎవరి కొరకు వాడుతున్నారో మీరు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.